ఊరిలో ఒక అమాయకపు పిచుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమయింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయింది. పిచుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చేయొద్దు, అవి మంచివి కావు అని. కాని ఆ పిచుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్, బాబోయ్, నా తప్పేమీ లేదు. నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి అని పిచుక ప్రాధేయపడింది. కాని పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా, మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డ వాళ్ళమనే అనుకుంటారు.